ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రానున్న 48 గంటల్లో తమిళనాడు తీర వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంపై ఏపీపై ఉండబోదని, తమిళనాడులో మాత్రమే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉందని, దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి వాతావరణ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మరోపక్క ఏపీ తెలంగాణలో కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే కొన్ని సూచనలు అయితే చేసింది. చంద్రశేఖర్. రవి, చూసుకుంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడినట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఏపీ పైన దీని ప్రభావం లేనప్పటికీ ఇది తమిళనాడు వైపు దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి చిరుజల్లు కురిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం అంటే ఈ రోజు రాత్రికి లేదా రేపు సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే తమిళనాడులో కూడా కనిపిస్తుంది. చూసుకుంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కూడా ఇప్పటికే తమిళనాడులో అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అక్కడ జలమయమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే రాబోయే గత నెల రోజుల పాటు కూడా ఎక్కడ కూడా వాతావరణం అనేది కూడా కేవలం సర్వసాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. చలిగాలిలో తీవ్రత కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ నెల 9వ తేదీన వాయువుగా తీరంగా కూడా తీరంగా పూర్తిగా కూడా వాయుగుండం ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత కూడా బాగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తేమ వాతావరణం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే రానున్నటువంటి 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం కూడా వాయుగుండంగా మారి లేదా తీవ్ర వాయుగుండంగా కూడా పరిగణించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలంక తమిళనాడు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రవి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.